స్తోత్రాలయ్యా. ఏ శక్తి నీ శక్తి ముందు నిలబడలేదు ప్రభా. ఈరోజు అటువంటి సర్వాధిపతి కలిగిన దేవుని ఆరాధించే భాగ్యము నాకు ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు, అంత సన్నిహితుడుగా నాకున్నావు. నీకు వందనాలయ్యా. Though you're so strong and so mighty, yet you're so close to me, Jesus. Who is like you? The Spirit of the Lord is moving amongst us. దయచేసి ప్రతి ఒక్కరు ఆత్మలో ఆరాధిస్తారు. Worship Him in the Spirit. Bypass your mind. మీ మనసుని bypass చేయండి. ఆత్మలో 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 దేవుడు దేవుడు తన ఆత్మ ద్వారా మీకు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు, ఎలాగ ఆరాధించాలో నేర్పిస్తున్నాడు. చేతులు ఎత్తండి, మోకరించండి, సాష్టాంగపడండి. Be free in God's presence. దయచేసి ఎవరు కూడా బిగబట్టద్దు, ఎవ్వరు కూడా బిగబట్టద్దు. హృదయపూర్వకంగా ఆరాధిద్దాము. God cannot touch you. Is there anybody desperate for Jesus here? Is there anybody desperate for Jesus? యేసయ్యా నీ కొరకు ఆశతోటి ఉన్నాను ప్రభు. God cannot touch you. Is there anybody desperate for Jesus here? Is there anybody desperate for Jesus? యేసయ్యా నీ కొరకు ఆశతోటి ఉన్నాను ప్రభు. God.
చెప్పండి, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. Why my soul are you downcast within me? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నాతో పాటు చెప్పండి, ఆయనే నా రక్షణకర్త. అందరూ చెప్తావా? ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. కృంగి ఉన్నారా? తొందరపడుచున్నారా? కలవరంలో ఉన్నారా? చెప్పండి, నేను ఆయన యందు నిరీక్షణ ఉంచుతున్నాను. ఇంకను ఆయనని స్తుతిస్తా, ఇంకను ఆయనని స్తుతిస్తా, ఇంకను ఆయనని స్తుతిస్తా, ఇంకను కీర్తిస్తా, ఇంకను కీర్తిస్తా. నా కుటుంబము చెల్లా చెదురైపోతుందేమో, నా జీవితము చెల్లా చెదురైపోతుందేమో, నెమ్మది లేదేమో, గొడవలు, వేదనలు, శోధనలు, వ్యాధులు, రోగాలేమో, ఏది ఏమైనా నేను యేసుని స్తుతిస్తా అన్నవారున్నారా? అయితే నోరు విప్పి స్తుతించండి, నోరు విప్పి స్తుతించండి. స్తుతిస్తాను ప్రభు. ఇంకను ఇంకను స్తుతిస్తాను. శోధనలో వారు స్తుతించండి, పోరాటంలో వారు స్తుతించండి. అదే కదా స్తుతి యాగము అంటే, ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. అన్ని బాగున్నప్పుడు కాదు, ఏది బాగాలేనప్పుడు స్తుతించడం, రోగముతో ఉన్నప్పుడు స్తుతించడము, వ్యాధిలో ఉన్నప్పుడు స్తుతించడము, కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైతున్నప్పుడు. యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగును గాక. ఈరోజు మీరు అదే రీతి చెప్పగలుగుతారా? నా జీవితం పాడైపోతుందేమో, నా జీవితంలో ఏమీ జరగట్లేదేమో, కానీ యెహోవాకే మహిమ, యెహోవాకే మహిమ కలుగును గాక, యెహోవాకే మహిమ కలుగును గాక. There is power in your praise, there is great power in your praise. మీరు ఆ రీతిగా స్తుతిస్తున్నప్పుడు unexplainable power, unexplainable power, unexplainable power in praise.
కుమారుడు, ఒకగానొక కుమారుడని ఇవ్వటానికి ఏ మాత్రం ఆలోచించలేదు. Isn't that the sacrifice of praise? Is there anybody willing to sacrifice? నా అప్పుల్లో నేను స్తుతిస్తాను ప్రభా, నా లేమిలో నేను స్తుతిస్తాను ప్రభా, నా కొరతలో నేను స్తుతిస్తానయ్యా, నా కష్టంలో నేను స్తుతిస్తానయ్యా, నా జీవితంలో ఏది జరిగినప్పటికీ నేను స్తుతిస్తానయ్యా. ఏది జరిగినా స్తోత్రాలయ్యా, జరగకపోయినా స్తోత్రాలు ప్రభా. ఎంతమంది స్తుతించగలుగుతారండి? ఎంతమంది ఆ రీతి స్తుతించగలుగుతారండి? మీ నోటి మాటలు స్తుతిస్తారా? మీ హృదయం ఎత్తి స్తుతిస్తారా? పరిస్థితులు మార్చగలిగిన శక్తి. అగ్నిగుండంలో పడినప్పుడు షద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని స్తుతిస్తున్నారు. అగ్నిలో దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు ఎవరైనా అగ్ని లాంటి పరిస్థితుల్లో ఉన్నారా? షద్రక్ మెషక్ అబేద్నెగో లాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అగ్నిగుండంలో కూడా దేవుని స్తుతించగలుగుతారా? పౌలు శీలని కొరడా దెబ్బలు రాళ్ళతో కొడుతూ కొరడా దెబ్బలు ఎంతగానో కొట్టి దేహమంతా గాయాలు, దేహమంతా పచ్చి గాయాలు. ఆ గాయాల్లో చెరసాలలో వేయబడినప్పుడు ఆ నొప్పిలతో, ఆ గాయాలతో, ఆ వేదనలో దేవుని బిగ్గరగా స్తుతించారంట. ఈరోజు మీకు ఎవరైనా కొట్టారా? మీకు గాయాలున్నాయా? అయితే బిగ్గరగా స్తుతించండి. పౌలు శీలల వలె వారు ఆ రాత్రి దేవుని స్తుతిస్తుండగా ఆ నొప్పులో, ఆ గాయాలతో, ఆ వేదన స్తుతిస్తున్నప్పుడు చెరసాల తలుపులు బ్రద్దలైపోయినాయండి. భూకంపము కలిగింది. There is breakthrough power in the sacrifice of praise. When you worship Him in pain, when you worship Him in sorrow, నొప్పిలో కూడా దేవుని స్తుతించినప్పుడు, వేదనలో కూడా దేవుని స్తుతించినప్పుడు దానిలో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది.
పడిపోతున్నారని నన్ను బలపరిచి తిరిగి లేపుతాడు దేవుడు.